సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం అయితే నాగోల్లో అవుతున్నాము. విశాల్ ఆర్ట్స్ వాళ్ళ షెడ్ కి అయితే వచ్చేసినాము. సో అన్ని విగ్రహాలు అయితే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, అన్ని కలరింగ్ అయితే అయిపోయినాయి. డీటెయిల్ టు డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఒకసారి లొకేషన్ అయితే చూపించేస్తాను. లొకేషన్ మనకి నాగోల్ పిల్లర్ నంబర్ 822 నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే. సో గాయస్ చూసుకోండి, మన అక్కడ ముంగట మెట్రో స్టేషన్ అనమాట నాగోల్ది. సో అక్కడ నుంచి కొద్దిగా లెఫ్ట్ ముంగట్కి వచ్చినాక లెఫ్ట్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకోగానే మనకి ఇక్కడ అన్ని విగ్రహాలు అయితే కనిపిస్తుంది. సో అక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో దేవాశ్రీ గణేష్ ఆర్ట్స్ అని అయితే ఉంటుంది. సో దాని ఆపోజిట్ లోనే అయితే ఉంటుంది అనమాట. మనకి ఇది షెడ్ వర్క్ షాప్ అనమాట, విశాల్ ఆర్ట్స్. సో లోపలికి అయితే అన్ని ఒక్కొక్క విగ్రహం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీడియోని అయితే ఎందాక చూడండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసుకోండి, మనకి ఇది విశాల్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ అనమాట. సో వినాయకుడిని చూసుకోండి, మనకి 12 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది అనమాట. మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది, కలరింగ్ వర్క్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని బుక్ కూడా అయిపోయినాయి అనమాట. సో చూసుకోండి, డీటెయిలింగ్ ఫినిషింగ్ అయితే చూసుకోండి. సో వినాయకుడిని చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మళ్ళీ కిరీటం పైన మనకైతే కృష్ణుడు అయితే వచ్చిండు. సో అట్లానే మనకి ఇక్కడికి వచ్చేస్తే సేమ్ మనకి బొజ్జ గణపతి అనమాట. సో బ్యాక్ డ్రాప్ వితౌట్ ఏం ఉండదు. సో చూసుకోండి, ఈ వినాయకుడు కూడా సేమ్ అంతే 12 ఫీట్ హైట్ అనమాట. సో ఈ వినాయకుడు కూడా మొత్తం కలరింగ్ ఇట మొత్తం ఎంత అయిపోయింది. సో చూసుకోండి, ఐస్ కాడ ఫినిషింగ్ వరకు మళ్ళీ అది చూసుకోండి, డీటెయిలింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో మీరైతే విజిట్ అయితే అయిపోయారు. లొకేషన్ కూడా మీకు చూపించేస్తా. సో ఈ వినాయకుడిని చూసుకుంటే మాత్రం మనకి బా అంటే బాల్ గణేష్ చీర అవుతుంది కొద్దిగా. సో మనకి పైన అయితే బ్యాక్ డ్రాప్ లో మనకి కృష్ణుడు అవుతుండు. చూసుకోండి, అట్లనే మనకి పంచ వచ్చేసి గ్రీన్ కలర్ లో అవుతుంది అనమాట. సో పక్కన సోఫా అంటే మనకి మిత్త టైప్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి నాకు అది 5 పాములు అయితే వచ్చినాయి, నాగు పాములు. సో చూసుకోండి వినాయకుడిని అయితే. సో అట్లకెళ్ళి ఇక్కడికి వచ్చేస్తే మాత్రం మనకి వినాయకుడు వచ్చేసి మనకు 7 ఫీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. మనకి మూషికం అయితే వెనకాల అయితే బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. వినాయకుడు వచ్చేసి మనకి బాల్ గణేష్ టైప్ లో అయితే వస్తుంది అనమాట. సో చూసుకోండి, మనకి చెవులు చూడండి కొద్దిగా వైడ్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇక్కడ మనకైతే మనకు ఓం అని వచ్చింది, మనకి స్వాస్తిక్ అయితే వచ్చింది అనమాట. సో వీడియోని అయితే ఇందాక చూడండి, మంచి మంచి వినాయకులు అయితే ఉన్నాయి, ఇంకా చూపించేస్తాం మీకు. సో ఫ్రెండ్స్, అక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చేస్తే మాత్రం మనకి అయోధ్య రామ్ మందిర్ అయితే వచ్చింది బ్యాక్ డ్రాప్ లో. సో వినాయకుడు అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది వినాయకుడు అయితే, మనకి సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉంది అనమాట. సో ఇక్కడ స్పెషాలిటీ మనం చూసుకుంటే మాత్రం అయోధ్య రామ్ మందిర్ లో అయితే ఉంది కదా మనకి రామ్లాల్ ఐడిల్. సో అట్లనే అయితే సేమ్ చేసిరు అనమాట. సో చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ వినాయకుడు. సో మీకు కావాలంటే బుక్ అయితే వేసుకోవచ్చింది. లొకేషన్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను నేను. సో చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి రామన్ విగ్రహం అయితే. సో చూసుకోండి, సో పెయింటింగ్ అయితే ఆల్మోస్ట్ మొత్తం అంతా అయిపోయింది అనమాట. సో ఇంకో విగ్రహం అయితే చూపించేస్తాం మీకు. సో చూసుకోండి, వినాయకుడు వచ్చేసి మనకు 13 ఫీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. సో చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా, చెవులు చూడండి ఎంత పెద్ద వచ్చినాయో. బ్యాక్ డ్రాప్ మొత్తం అంతా చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా జ్యువెలరీ వర్క్ అవన్నీ అయితే చూసుకోండి. సో మనకైతే ఈ ఐడిల్స్ ఒక 10 ఐడిల్స్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి అక్కడికి. సో విజిట్ అయితే కాండి. సో బుకింగ్ అయితే అయిపోతున్నాయి అనమాట. కొన్ని ఎంత జల్ది వస్తే అంత జల్ది మీకు వినాయకులు అయితే దొరుకుతాయి అనమాట. సో ఇంకో వినాయకుని దగ్గరికి అయితే మళ్ళీ వెళ్ళిపోతాం. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ వినాయకుడు మనకు చెప్పిన ప్రాపర్ బుద్ధ గణపతి మనకి స్టార్టింగ్ లో చూపించిన. సో ఇదే వినాయకుడు అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మొత్తం కలరింగ్ వర్క్ అంతా అయిపోయింది. కొద్దిగా ఫినిషింగ్ అయితే తొండం కాడ చేయాలి. సో వీడియోని అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తా. మీకు వినాయకులు కావాలి, బుక్ చేసుకోవాలి అంటే మాత్రం డిస్క్రిప్షన్ లో మనకి లొకేషన్ అయితే పెడతా, వచ్చి బుక్ అయితే చేసుకోండి. మనకు ఆల్మోస్ట్ అన్ని బుక్ అయితే అయిపోయినాయి అనమాట. సో కొద్దిగా నన్ను అయితే సపోర్ట్ అయితే వీడియో అయితే లైక్ అండ్ షేర్ చేసి అయితే చూడండి. సో నాకైతే మోటివేషన్ వస్తుంది, అట్లనే మన ఛానల్ కూడా రికమెండేషన్ అయితే అవుతుంది అనమాట. సో వీడియోని అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తాం.